వెల్కమ్ టు HS24 న్యూస్. నేను మీ హరీష్. జమ్మూ కాశ్మీర్లోని పహ్లాంగ్లో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాధినేతలు ఖండించారు. ఈ టెర్రర్ అటాక్స్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు, ఇటలీ పీఎం మెలోనీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గిటరీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్న డొనాల్డ్ ట్రంప్, ఈ హేయమైన దాడికి పాల్పడిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి భారత్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అమెరికా మద్దతుగా ఉంటుందని ట్రంప్ తెలిపారు. ఈ క్రూరమైన నేరాన్ని సహించేది లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. ఈ దాడి వెనుకున్నది ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని పుతిన్ తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్తో కలిసి ఇజ్రాయెల్ నడుస్తుందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. పౌరులపై దాడులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. పహ్లాంగ్లో పర్యాటకులపై దాడి చేసిన 3 ఉగ్రవాదుల ఊహా చిత్రాలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. ఆ భయంకర దాడి వెనుక ఉన్న క్రూరమైన ప్రణాళికను వెలికి తీసేందుకు భద్రతా సంస్థలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రదాడికి బాధ్యత వహించింది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఈ స్కెచ్లు కీలకం కానున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఉన్న స్థానికులు ఎవరైనా ఇందులో కనిపిస్తున్న వారి ఆచూకీ తెలపాలని భద్రతా సంస్థలు కోరాయి. జమ్మూ కాశ్మీర్లోని పహ్లాంగ్లో పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అధికారుల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓవైపు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు సాగుతుండగా, మరోవైపు కేంద్ర మంత్రులు తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. పర్యాటకుల భద్రత మేరకు వారి కోసం శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. 4 ప్రత్యేక విమానాలు శ్రీనగర్ నుంచి ముంబై, ఢిల్లీకి చేరుకుంటాయని చెప్పారు. అవసరమైతే మరిన్ని విమానాలు నడపడానికి తమ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మరణించిన వ్యక్తుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి సమన్వయం చేసుకుని పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు. జమ్మూ కాశ్మీర్లోని పహ్లాంగ్లో ప్రకృతి అందాలను చూసి పరవశిస్తున్న వారిపై జరిగిన పాశవిక దాడిపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. మంగళవారం జరిగిన దాడిని ఖండిస్తూ మృతులకు సంతాపం తెలిపారు. అది క్షమించరాని చర్య అని మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ పెట్టారు. ఆయనతో పాటు మరికొందరు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు. ఎందరో అమాయకులను బలిగొన్న దారుణమైన ఈ దాడి హృదయ విదారకమైనదని, ఇది క్షమించరాని క్రూరమైన చర్య అని వారు పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా, వారి నష్టం తీర్చలేనిది అంటూ మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులకు విజయవాడలోని కోర్టు రిమాండ్ విధించింది. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో మంగళవారం ఆయన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం 3వ ACJM కోర్టు న్యాయమూర్తి ఎదుట పోలీసులు ఆయనను హాజరుపరిచారు. ఈ క్రమంలో మే 7 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పిఎస్ఆర్ను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాల్లో కాకినాడకు చెందిన నేహాంజని అరుదైన ఘనత సాధించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 600కి 600 మార్కులు పొందింది. దీంతో ఆ విద్యార్థినిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడలో ఉన్న భాష్యం పాఠశాలలో బాలిక చదువుతోంది. నేహాంజని టాపర్ అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. So please do like, share, subscribe our channel.